సో ప్రజలకు అర్థం చేయడానికి అన్ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ అవర్ జెనెటిక్ మ్యూటేషనల్ చేంజెస్ అమాంగ్స్ ఇండియన్స్ కమింగ్ త్రూ ద సెంచురీస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ us to develop diabetes. So Indian gene is very exclusive for developing diabetes. At risk for diabetes more than other countries. దాని మధ్యలో ఒక ఇంజెక్షన్ వచ్చి బ్రేక్ చేసేసింది ఒక మొంజారో. ఇప్పుడు ఎస్ అంతే కదా సార్? ఎస్ అంటే బ్రేక్ చేసిందని ఇంకా బ్రేక్ చేయలేదు. ఈ GLP-1 డ్రగ్స్ అని వచ్చేసి Mounjaro is a combination of two receptors, whereas Ozempic ఇవన్నీ కూడా GLP-1 డ్రగ్స్ అంటాము. సో ఇది GLP-1 and GPA is a combination of two things exclusively introduced for obesity. Okay, yes, you can use for diabetes అనుకోండి. This is only drug exclusively Glaxo Pharmaceuticals has introduced for obesity. Okay. Now GLP-1 is a receptor మన బాడీలో, ఇవన్నీ రిసెప్టర్స్ గురించి మాట్లాడతాం, కెమికల్స్ మాట్లాడుతాం. సో దట్ వాజ్ అ గేమ్ చేంజర్. బేసికలీ ఇన్సులిన్, గ్లూకగాన్ ఇవన్నీ రేషియోస్, సర్టన్ అదర్ హార్మోన్స్ రేషియోస్ ఆల్టరేషన్ చేయడంతో ఇట్ ఈస్ లీడింగ్ టు వెయిట్ లాస్. సో ఇండైరెక్ట్ బెనిఫిట్ ఫర్ డయాబెటిక్స్, వెయిట్ తగ్గినప్పుడు ఆబ్వియస్లీ నీ డయాబెటిక్ మెడికేషన్స్, ఇన్సులిన్ ఇవన్నీ కూడా తగ్గుకుంటూ వస్తాయి. నాట్ డైరెక్ట్లీ ఎఫెక్టింగ్ on the real hormones, at the end of the day. Right. So, yes, they have an effect, but ultimately, by the virtue of weight taginanduku, diabetes kaadu, blood pressure kaadu, all of these things are improving in people. Okay. So, now ippudu India lo Mounjaro kottaga introduce chesaru. Manusulu jagrataga idi upayoginchali. It's not that easy just because antara మనం చదువుకుంటున్నాము, నో సైడ్ ఎఫెక్ట్స్, దీనికి ఏం ప్రాబ్లమ్స్ లేదు, కేవలం ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ థైరాయిడ్ క్యాన్సర్ ఉంటేనే, అది కూడా ఒక విధమైన థైరాయిడ్ క్యాన్సర్ మెడ్యులరీ కార్సినోమా అంటాం, అది ఉన్నప్పటికీ వాళ్ళు తీసుకోకూడదు. ఎనీబడి బిలో 18 years తీసుకోకూడదు. సో ఏమి సైడ్ ఎఫెక్ట్స్ లేని డ్రగ్ చాలా మటుకు ఎక్కువ వినం మనం. ఓకే, సైడ్ ఎఫెక్ట్స్ అంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అడ్వర్స్ ఎఫెక్ట్స్, బ్యాడ్ ఎఫెక్ట్స్ దట్ కెన్ ఎఫెక్ట్ సంథింగ్. So these drugs have taken that stand. అందుకొరకే ఇన్ని billions of dollars of sales జరుగుతున్నాయి. అవునవును. సో మన దగ్గర కూడా అండర్ డాక్టర్ సూపర్విజన్ యూ కెన్ యూజ్ ఇట్. దే ఆర్ సేఫ్ మెడికేషన్స్. గ్లాడ్ దట్ దే ఆర్ అవైలబుల్. అండ్ స్పెషలీ ఇండియాలో ఇంతగానం డయాబెటీస్ ఉన్నప్పటికీ ఐ థింక్ వీ కెన్ సీ ఇన్ ద ఫ్యూచర్. డయాబెటీస్ ప్రాబ్లం ఏంటంటే కేవలం డయాబెటీస్ మేనేజ్మెంట్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ. అన్ఫార్చునేట్లీ డయాబెటీస్తో వచ్చే కాంప్లికేషన్స్తో చాలా బాధపడతాం. స్ట్రోకు, బ్రెయిన్ స్ట్రోకు, హార్ట్ అటాక్స్, కిడ్నీ ఫెయిలియరు, న్యూరాపతి, మొత్తం నరాలను ఎఫెక్ట్ చేసేది. దీస్ ఆర్ ఆల్ ది డిఫరెంట్ థింగ్స్ అల్టిమేట్లీ దట్ డ్యామేజెస్ ద పీపుల్. అంతే కదా సార్? దట్ ఈస్ ద ప్రాబ్లం. అలా ఉండి మళ్ళీ 100 ఏళ్ళు బతికినా లాభం లేదు. ఏం చేస్తాం? క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేకపోతే ఎందుకు సార్? When you are on dialysis for such a long time, when you can't walk for neuropathy, when you have 3 strokes, and stents and bypass surgery, ఇవన్నీ కూడా దిస్ ఈస్ ద డ్యామేజ్ వాట్ డయాబెటీస్. అందుకని షుగర్స్ బాగా కంట్రోల్లో పెట్టమని ఎందుకంటాం? అన్కంట్రోల్డ్ షుగర్స్ ఎవ్రీ డే ఈస్ గివింగ్ డ్యామేజింగ్ మన రక్తనాళాలన్నీ డ్యామేజ్ చేస్తూ బేసిక్లీ బ్లడ్ వెసల్స్. దానివల్ల ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి దట్స్ వాట్ వి హ్యావ్. సో పెద్ద దొంగ, గజ దొంగ షుగర్. గజ దొంగ షుగర్. సార్ మీరు హైదరాబాద్లో ఇంకా మన పాత బస్తీ పోరగాడని చెప్పాలి మిమ్మల్ని, అంతేనా సార్? పాత బస్తీ పోరగాడని చెప్పాలి మిమ్మల్ని, అంతేనా? కంప్లీట్లీ ఫ్రమ్ హైదరాబాద్. సో మీరు వెళ్ళి ఎప్పుడైనా ఇట్లా వర్షం వచ్చినప్పుడు, మనకి ఇండియన్స్కి చాలా రొమాంటిక్ ఐడియాస్ ఉంటాయి అబౌట్ ఫుడ్ అండ్ సెలబ్రేషన్. వర్షం పడితే ఎక్సైట్ అయిపోతాం. అవును, నేను చాలా ఎక్సైట్. అసలు నేను చిన్నపిల్లగా అయిపోతాను. ఇంతవరకు చెప్పుకుంటూ వస్తాను అమెరికాలో కూడా ఎప్పుడు కూడా, ఐ విష్ టుడే ఇస్ రైనింగ్, నేను ఇంటికి వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది అనేసి. ఎందుకంటే మన దగ్గర ఎస్పెషల్లీ ఆ మట్టి వాసన, దట్ స్మెల్ సో డిఫరెంట్. ఇప్పుడు లేదు, అన్ని రోడ్లు కట్టేశారు. వి కాంట్ స్మెల్ దాట్. అదే కదా. చిన్నప్పుడు పెరిగేటప్పుడు బాగా వర్షం పడుతుంటే, నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ద రెయిన్. సో నేను అస్సాంలో చీరపుంజిలో ఎక్కడో పుట్టేది ఉండే, వచ్చేసి హైదరాబాద్లో పట్టాను దక్కన్లో. సో ఐ లైక్ రెయిన్. హైదరాబాద్ లో రెయిన్ పడితే ఒక వాతావరణం వస్తుంది. ఏం చేస్తారు సార్ మీరు? ఏమైనా వెళ్ళి ఇరానీ చాయ్ మంచిగా అట్లా తాగుతూ
లేకపోతే బజ్జీలు బోండాలు బన్నులు తింటూ అట్లా ఇంటెలిజెన్సెస్ ఇప్పుడు ఇంత మీకు నాలెడ్జ్ వచ్చేసింది విపరీతంగా. మాకు 10% 5% కూల్చి వినే మేము భయపడతాము. మీరు డాక్టర్ కాబట్టి మీరు ఇంకా జాగ్రత్తగా ఉంటారా? వర్షం పడితేనా? వర్షం పడితే వెళ్ళి డూ యూ ఇండల్జ్ అండ్ ఈట్ అవుట్, ఈట్ స్ట్రీట్ ఫుడ్, ఆర్ యూ సే నో 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 హైజీన్? నా జీవితం అంతా ఈ 4 గోడలను గడిచిపోతుంది అంతేనా సార్? వర్షం పడినప్పుడు. పానీపూరి బండి పెట్టేసేయండి హాస్పిటల్లో పేషెంట్స్తో వాళ్ళతో యూనో. కానీ వర్షం పడినప్పుడు బయట భోజనం చేసుకోం కొద్దిగా జాగ్రత్తగా మన దేశంలో జాగ్రత్తగా ఉండాలి కదా సార్. Absolutely, hygiene. అది అడగలేక ఇలా అడిగాను సార్, కొంచెం అందంగా అడిగాను మిమ్మల్ని. అలా మరి సబ్జెక్ట్ మ్యాటర్ మీద వెళ్ళిపోతే బాగోదు, కొంచెం అందంగా అడుగుదామని. స్ట్రీట్ ఫుడ్ ది అదర్ థింగ్, మన దగ్గర రోడ్లు సరిగ్గా లేకపోవడము, ఓకే, మన జాడి పడిపోతే మన మోకాలు బొక్కలు ఎక్కడ ఇరిగిపోతాయో, యూనో. సో డోంట్ బి సో వాట్ యు కాల్ adventurous. Correct, that's the right word. You know, if you're adventurous, then I think be careful. You know, what are you wearing, how are you walking? You know, you're not going to slip and fall. Malado pedda problem. Okay, so you have to be careful. ఎస్ సార్, అబ్సల్యూట్లీ. ఐ ఆల్వేస్ వండర్ సార్, మీరు అమెరికా లాంటి మోస్ట్ హ్యాపెనింగ్ హెల్త్ కేర్కి ఇదివరకు అమెరికా అనేవాళ్ళు. ఎక్కడైనా ఇక్కడ క్యాన్సర్ వస్తే అమెరికా వెళ్ళిపోయారు అనేవాళ్ళు. కానీ అక్కడ అమెరికా నుండి అక్కడ మీరు సక్సెస్ఫుల్గా ఉండి యూ కేమ్ బ్యాక్. సో హౌ డూ యూ సీ ద డిఫరెన్స్ అంటే వెన్ యూ గో బ్యాక్ నౌ అండ్ విజిట్ వర్సెస్ స్టేయింగ్ హియర్ విత్ ద హెల్త్ కేర్ సిస్టమ్ స్పెసిఫికలీ? ఎన్నోసార్లు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చెప్తూ వచ్చాను. మై లైఫ్ జర్నీ వాజ్ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ఎ డాక్టర్. ఫార్చునేట్లీ నేను ఎన్నో లీడర్షిప్ పొజిషన్స్లో ఐ సర్వ్ దేర్ ఇన్ దట్ కంట్రీ. సో మనం అంటాం కదా, ఐ వాచ్డ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ క్లోజ్ క్వార్టర్స్. ఆల్మోస్ట్ సుమారుగా 25 సంవత్సరాలు ఐ వాజ్ ఇన్ ద బోర్డ్ రూమ్స్. సో వీ నో వాట్ వాజ్ హ్యాపెనింగ్. సో ముందు వెళ్ళినప్పటికీ దాని తర్వాత ఇస్ ఫ్యూ డెకేడ్స్ యూనో. నాకు అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ ఇండియాకి వచ్చినప్పటికీ దే వాజ్ ఎ నైట్ అండ్ డే డిఫరెన్స్ ఉంటుండే. ఇక్కడ ప్రాక్టీస్కు, ఇక్కడ ఉన్న హాస్పిటల్, ఇక్కడ సంస్థలు అక్కడ చూస్తుంటే ఇక్కడ అప్పుడు అనిపించేది ఎలా చేస్తారు, హౌ కెన్ దే ట్రీట్ దిస్. అండ్ దాంతోపాటు డాక్టర్స్ వర్ గుడ్, కానీ ది ప్రాబ్లమ్ వాజ్ ఫెసిలిటీస్. రెండోది మెడికేషన్స్ అవైలబిలిటీ కాకపోవడంతో, మూడవది ల్యాక్ ఆఫ్ టెక్నాలజీ యూనో. ఇప్పుడు ఈ మూడిట్లో కూడా వీఆర్ ఆన్ పార్ విత్ డెవలప్డ్ కంట్రీస్, నాట్ ఓన్లీ అమెరికా, జర్మనీ అండ్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. మన దగ్గర టెక్నాలజీ అమెరికాలో అక్కడ డిస్కవర్ చేసినప్పటికీ, యూరోప్లో డిస్కవర్ చేసినప్పటికీ, వీఆర్ ఇన్స్టాలింగ్ ఫ్యాస్టర్ దెన్ దెమ్. అమేజింగ్ థింగ్. ఈరోజు సిటీ స్కాన్ అనుకో, ఎంఆర్ఐ అనుకో, పాన్ షాప్స్ లాగా గల్లీ గల్లీలో ఉన్నాయి. అవునవును, కరెక్టే. ఎవరికి డబ్బు ఉంటే ఎక్కడ సంపాదిస్తే వాళ్ళు డయాగ్నోస్టిక్ సెంటర్ని పెట్టుకుంటారు, ల్యాబ్ అని పెట్టుకుంటారు, హాస్పిటల్ అని పెట్టుకుంటారు, ఏదేదో చేస్తూ ఉంటారు. సో దే హస్ బీన్ ఈ యంత్రాలన్నీ కూడా యూనో. ఒకసారి నేను 2000లో ఎప్పుడో వచ్చినప్పటికీ నేను ఒక జోక్ వేసేవాడిని, ఏంట్రా ఈ సిటీలో ఇంతగానం పెట్ సిటీస్లో, హ్యూస్టన్ లాంటి సిటీలో 4th లార్జెస్ట్ ఇన్ అమెరికా, ఓకే, ఇట్ ఈస్ ద వరల్డ్స్ క్యాపిటల్ ఆఫ్ మెడిసిన్, లార్జెస్ట్ మెడికల్ సెంటరు, మొత్తం సిటీ అంతా చూస్తే 2 పెట్ సిటీస్. హైదరాబాద్లో 8, 10, 9, పెట్ సిటీస్. అరే వాట్ ఆర్ ది డూయింగ్ విత్ దిస్ పెట్ సిటీస్? ఇంతమంది డాక్టర్స్ కూడా ఉన్నారా పెట్ సిటీస్ చదవడానికి? ది ఆన్సర్ ఈజ్ నో. బట్ we were way ahead. That's one advantage we had. అంటే పీపుల్ ముందుకు, ప్రజలు ముందుకు వచ్చేసి బిజినెస్ వాళ్ళు, ది అబిలిటీ టు ఇన్వెస్ట్ ద మనీ, గెట్ దోస్ టెక్నాలజీస్. ఓకే, ఎక్కడో మనం ప్రారంభించాలి కదా. అవునవునవును. ఓకే, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద డాక్టర్స్ రీడ్, తర్వాత డాక్టర్స్ వచ్చారు, టెక్నాలజీ ఉంది, నేర్చుకున్నారు. అండ్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్ హ్యావ్ హెల్ప్డ్ us today, where we have built so many hospitals. Okay, మన హెల్త్ కేర్ కూడా ఆన్ పార్ విత్ మోస్ట్ సిచ్యువేషన్స్. ఓకే, ఎస్, వీ కెన్ క్రిటిసైజ్ ఇట్, వీ కెన్ కాల్ అబౌట్ యునో కరప్షన్ ఇన్ హెల్త్ కేర్ అండ్ సో మెనీ అదర్ థింగ్స్. దేర్ ఆర్ నెగటివ్ థింగ్స్ ఇన్ ఎనీ సొసైటీ, ఇన్ ఎనీ ఫార్మ్. టుడే మన ప్రజలకు అమెరికా పోయవలసిన అవసరము ఆల్మోస్ట్ 80 to 90% వరకు లేదు. ఎస్, సర్టన్ క్యాన్సర్స్లో, కొన్ని న్యూరలాజికల్ సిచ్యువేషన్స్లో యూనో ఎక్స్పెరిమెంటల్ డ్రగ్స్ అని, యూనో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అని, అవి ఇంకా మన దగ్గర లేవు. అటువంటి సిచ్యువేషన్స్లో వీ హ్యావ్ యాక్సెస్ టు గో. కానీ ముందు మీరు అన్నట్టు ఏ పేషెంట్కు యూనో క్యాన్సర్ వచ్చినప్పటికి కూడా వీ హ్యావ్ టు గో టు అమెరికా. ఆ నోషను ముఖ్యంగా డ్రగ్స్ ఇక్కడ అవైలబుల్ లేకుండే. సో వీ షుడ్ కాంప్లిమెంట్ ద ఇండియన్ గవర్నమెంట్ ఫర్ రిలాక్సింగ్ ద రూల్స్ అండ్ అవన్నీ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మన ఫార్మా కంపెనీస్ యూనో
they were able to manufacture these drugs and make it available. అండ్ ఐ లాస్ట్ ద సేమ్ క్వశ్చన్ వైసీ వర్స ఏంటంటే మనకి బెస్ట్ తోపు డాక్టర్లు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి సెటిల్ అయిపోయి దట్స్ ద స్పిరిట్ ఆఫ్ ట్రూ హైదరాబాద్ సార్. నిజంగా సార్ అంత పెద్ద పెద్ద డాక్టర్లు ఉంటారు. వి హియర్ ఆఫ్ డాక్టర్ నోరి, రేడియాలజీ కానీ ఎందుకు మనకు ఒక టెస్ట్ ఇప్పుడు టుడే ఇఫ్ ఐ హావ్ టు గెట్ బ్లడ్ వర్క్ డన్ ఇన్ ద యుఎస్ until I go through my primary healthcare provider, I cannot do it. I'll make a little correction. తోపు డాక్టర్స్ ఇక్కడ నుంచి వెళ్ళలేదు, అక్కడ పోయి తోపు అయ్యారు. అంతేనా?